హైకోర్టు కేటీఆర్ క్రాస్ పిటిషన్ కి డిస్మిస్ చేసేది, దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఒకటి, కేటీఆర్ గారు న్యాయస్థానానికి పోవచ్చు. న్యాయస్థానం ఇన్ని రోజులు ఆశ్రయించిండు, నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పింది. సో కోర్టు కూడా కొంత ఆయన విన్నపాన్ని విన్నది. మళ్ళీ ఇప్పుడు నన్ను అరెస్టే చేయొద్దని పదే పదే అడిగినా ఇవాళ కోర్టు తన యొక్క క్వాష్ పిటిషన్ కొట్టేసింది. అంటే తదుపరి విచారణ జరగాలని కోర్టు కూడా దానికి సూచన చేసినట్టుగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఒకటి, కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నది ఏంటంటే ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఇది ఒక లొటపీస్ కేసు అన్నాడు. లొటపీస్ కేసు. మరి ఈ లొటపీస్ కేసుకు ఆయన ఇంతమంది న్యాయవాదులను పెట్టి కోర్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఎదుర్కోవచ్చు కదా, ఇందులో ఏం తప్పు జరగకపోతే ఎదుర్కోవచ్చు కదా. సో అయినా ఇవాళ కోర్టు తన విచారణ కొనసాగించుకోవచ్చు అనేది క్వాష్ పిటిషన్ కొటేషన్. సో ఇక్కడ ఆయన ఇవాళ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి కానీ ఏసీబీకి సంబంధించి న్యాయవాదులు తీసుకొని పోవడము, నేను న్యాయవాదులతోనే వస్తా అనడము, అంటే ఒక సంస్థ మీరు సింగిల్గా రండి, మేము విచారణ చేస్తాం, మీరు ఏం జరిగిందో చెప్పండి అడుగుతున్నామా, ప్రశ్నలు అడుగుతాం చెప్పండి అంటే నేను రాను, సింగిల్గా రాను అని అంటే ఇందులో ఏదో జరిగిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఈ ఫార్ములాకు సంబంధించిన కేసు విషయంలో గందరగోళ పరిస్థితి ఉన్నది. సో మీరు విడుదల చేసిన నిధుల విషయంలో ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా అసలు పరిపాలన విధానాలకు అనుకూలంగా నిధులు మీరు విడుదల చేయలేదు. ఇది స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. సో కాబట్టి తప్పకుండా ఈ కేసులో కేటీఆర్ గారు ఇరుక్కపోయినట్టుగా మనకు అసలు బహిర్గతం అయిపోయింది. సో కాబట్టి ఇంకా దాన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తే కుదరదు. ఇవాళ రకరకాలుగా బయటకు వస్తున్నాయి. అసలు మొదటిచ్చిన కంపెనీ కాకుండా ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు విత్డ్రా కావాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి, అసలు ఆ కంపెనీ ఓనర్లంతా కూడా గ్రీన్ కోకి సంబంధించిన ఎనర్జీ, వివిధ రకాల విండ్ పవర్ కావచ్చు, రకరకాల ఎనర్జీ ఉత్పత్తిదారులకు సంబంధించిన కంపెనీ గ్రీన్ కో కంపెనీ, ఆ డైరెక్టర్లే ఈ కంపెనీ సృష్టించారు అనేది ఒకటి. ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. మళ్ళీ వాళ్ళు ఎన్నికల రూపంలో ఎన్నికల బాండ్ రూపంతో వాళ్ళు కూడా నిధులు ఇచ్చినట్టు, విరాళాలు ఇచ్చినట్టు కూడా ఉన్నాయి. అనేక కంపెనీలు, అంటే దానికి అనుబంధ సంస్థలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇవాళ వాళ్ళకు ఎన్నికల రూపంలో విరాళాలు ఇచ్చిన అనేది ఉంది. సో వాళ్ళు ఇచ్చిన వెంటనే ఇచ్చిన 22లో ఇస్తే 23లో వీళ్ళు వెంటనే కంపెనీ ఫ్లోర్ చేసి వెంటనే మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం, ఈ ఫార్ములా ఇవ్వడం అనేది దీని వెనుకాల నువ్వు ఇట్లా ఇవ్వు, మేము ఇట్లా ఇస్తాం అంటే క్విట్ ప్రోకో అనేది మనం అంటాం కదా. సో ఈ రూపంలో ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ విచారణ పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు పూర్తిగా సహకరిస్తే మొత్తం త్వరలోనే ఈ కేసు మొత్తం బయటకు వస్తుంది. సో ఆయన కొంత రకరకాల ఇవాళ మళ్ళీ హైకోర్టు ఒకవైపు కొట్టేసి మళ్ళీ సుప్రీంకోర్టు పోతా అంటున్నాడు. మరి ఇంత లొటపీస్ కేసుకు ఇంత మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు అని మళ్ళీ ఎందుకు పోతున్నావు? ఓకే, నీకు పోదని వ్యక్తిగత రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, పోండి. కానీ ఈ మాటలు ఎందుకు అంటున్నా? ఈ కేసు నా వెంట్రుక కూడా పీకలేరు, ఇది లొటపీస్ కేసు, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఒక నీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు బరాబరుగా నిలబడి నేను ఎదుర్కొంటా, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి పదే పదే చెప్పాలి. దాన్ని సైడ్ ట్రాక్ చేసి రకరకాలుగా ప్రభుత్వం మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఈ కేసులో వాళ్ళు 100% తప్పు చేసినట్టుగా మనకు కనపడుతున్నది. సో కేటీఆర్ గారి కేసులో ఇరుక్కపోయారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కేటీఆర్ గారు ఇంకా బీఆర్ఎస్ లీడర్స్ అలిగేషన్ చేస్తున్నారు, ఇది పొలిటికలీ మోటివేటెడ్, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది లీగలీ అయ్యింది. కాంగ్రెస్ ఎందుకు ఇంత విండిక్టివ్గా పనిచేస్తుంది కాంగ్రెస్? నో ఇప్పుడు ఆయన చేసిన ట్రాన్సాక్షన్ లీగల్గా ఎట్లయినట్టు అసలు వాళ్ళు ఒప్పందం చేసుకోకముందే నిధులు విడుదల చేసారు, అది లీగల్ కదా? అసలు ఎట్లా లీగల్ అవుతుంది? ఒప్పందం సంస్థతో ఒప్పందం కాకముందే నిధులు విడుదల చేసారు. ఇప్పుడు ఆ తేదీ ఈ తేదీ చూడండి, ముందు రిలీజ్ చేసిన తర్వాత ఒప్పందం చేసుకున్నారు. ఇట్లా ఉంటుందా ఎక్కడన్నా? పరిపాలన విధానపరమైన నిర్ణయాలు ఇట్లుంటాయా? ఉండవు కదా. అసలు మీరు ఇంకొకటి, ఆర్బీఐ అప్రూవల్ లేకుండా మీరు నిధులు విడుదల చేశారనేది అదొక ఆరోపణ. దానికి సంబంధించిన ఫైన్ కట్టాల్సి వచ్చింది ప్రభుత్వం, 8 కోట్లు, అది కూడా కట్టింది కదా. సో ఇది పొలిటికల్గా మోటివేట్ ఎట్లయితుంది? అసలు ఏ రైట్ ఉందని మీకు అసలు శాఖాపరంగా? ఫైనాన్స్ అప్రూవల్ ఉండాలి కదా. మీరేమైనా ఆర్థిక శాఖ మంత్రా? పోనీ అప్పుడు ఎన్నికల కోడ్, మళ్ళా ఎలక్షన్ టైము, ఇన్ని పెట్టుకొని ఎట్లా లీగల్గా జరిగింది? దీన్ని ఎట్లా మన పొలిటికల్ మోటివేట్ అంటారు? సో మొత్తం మీద ఇందులో కంప్లీట్గా పోయింది. అందులో
ఇరుక్కపోయింది కాబట్టి ఏదో రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ ఇష్యూ బయటకు వచ్చింది, దాంట్లో కూడా ఏమైనా డౌట్స్ వస్తున్నాయి? కంపల్సరీ కదా. ఇప్పుడు 22లో మొత్తం ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించి వివిధ కంపెనీలు అన్ని కోటి ఇట్లా ఏది అది కూడా మళ్ళీ ఎట్లా అన్ని అనుబంధ సంస్థలతో గ్రీన్ కోకి సంబంధించిన అనుబంధ సంస్థలతో మొత్తం కూడా ఎన్నికల బాండ్కి సంబంధించింది. తర్వాత 2023లో మరి అవే కంపెనీలకు సంబంధించిన అనిల్ మహేష్కి సంబంధించిన వాళ్ళిద్దరు డైరెక్టర్లు కదా, వాళ్ళతోనే మళ్ళీ ఈ కొత్త ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కూడా ఫ్లోర్ చేసారు. అర్థమైపోతలేదా అంటే వీళ్ళకి ఎంత సత్సంబంధాలు కొనసాగుతున్నాయి, ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని. సో కాబట్టి ఇవన్నీ విచారణ చేస్తే వాస్తవాలు ఏంటివి అనేది బయటకు వస్తాయి. ఓకే, ఎన్నికల విరాళంలో ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వద్దని అంటలేరు, కానీ ఎందుకు ఏ రూపంలో వీళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో అవన్నీ కూడా విచారణలు తేలుతాయి. సో ఆ విచారణ మీరు సహకరించాలి, తప్పు లేకుండా సహకరించాలి కదా. సహకరించకుండా ఈ లొడపీస్ కేసు అనుకుంటా లొడపీస్ కేసుకు హైకోర్టు కోవడము, సుప్రీంకోర్టు కోవడము. బీఆర్ఎస్ లీడర్స్ అలిగేషన్ ఏంటంటే మీరు కేటీఆర్కి జైలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వ్యక్తులను రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం కానీ పంపించదు. సో ఏది పంపినా లా ప్రకారమే జరుగుతుంది, చట్ట ప్రకారమే జరుగుతుంది. విచారణలో భాగంగా ఒకవేళ ఆయనకు ఇప్పుడు విచారణ జరగకుండానే పోవడానికి ఆయనకు రైట్ ఉన్నారు కదా. హైకోర్టుకు వెళ్ళారు కదా, హైకోర్టు కొన్ని రోజులు కొంత మీరు ఏదో కొనసాగించండి కానీ అరెస్ట్ చేయకండి చెప్పింది కదా. ఇప్పుడు ఆ పిటిషన్ కూడా కొట్టేసింది కదా. సో ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుంది. వ్యక్తులుగా ముఖ్యమంత్రులు లేకుంటే మంత్రులు ఒక వ్యక్తిని జైల్లో వేయలేరు, అది అందరికీ తెలుసు. సమాజంలో జరగాల్సిన విచారణ జరుగుతుంటుంది, విచారణలో నువ్వు తప్పు తేలితే ఖచ్చితంగా జైలుకోక తప్పదు. ఈ విధంగా జరుగుతుంది. కానీ ఆయన జైలుకోవడం వల్ల ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఏమొచ్చేది ఉంటుంది? ఏమొచ్చేది ఉండదు కదా. ఇప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి జరగాల్సిన తప్పు జరిగితే విచారణ జరగాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఒకటే చిన్నది, ఇది ఆయన దృష్టిలో ఇది చిన్న కేసు ఉండొచ్చు, అది లొడపీస్ కేసు ఇంకా పెద్దది ఉందని ఆయనే చెప్తుండే, మనకు తెలియదు. పెద్ద కేసు ఉందని ఆయనే చెప్తుండొచ్చు. ఎందుకంటే కాళేశ్వరం అవి ఉన్నాయి కదా, కాళేశ్వరం విషయంలో కానీ పవర్ కొనుగోళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోళ్లకు సంబంధించి దాని మీద కమిషన్లు ఆల్రెడీ నడుస్తున్నాయి కదా. ఆల్రెడీ పవర్ తెచ్చేసారు. కాళేశ్వరం కూడా త్వరలో అది కూడా రిపోర్ట్ ఇవ్వచ్చు, విచారణకు ఆల్రెడీ కొనసాగుతుంది. సో కాబట్టి ఇవన్నీ అంశాలు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక దోపిడీ అంతా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరైనా ఉండొచ్చు, అది కేటీఆర్ గారు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, ఇంకా మంత్రులు ఉండొచ్చు, లేకుంటే అధికారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ గత 10 సంవత్సరాల్లో ఆర్థిక దోపిడీ విధ్వంసము జరిగినది. క్రమశిక్షణ లేకుండా క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన తీరు గత ప్రభుత్వంలో కనపడదు.